ప్రో కబడ్డీ సీజన్ 12 మ్యాచెస్ షెడ్యూల్ రావడం అయితే జరిగింది. ఫస్ట్ లీగ్ వైజాగ్లో ఫస్ట్ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తాలూస్ మ్యాచ్ జరగబోతుంది. కాబట్టి ఈ వీడియోలో తెలుగు టైటన్స్ మిగతా మ్యాచెస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఏ లీగ్లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్గా అయితే మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మొత్తం 22 మ్యాచెస్ ఉండడం అయితే జరిగింది లాస్ట్ సీజన్ వరకు. కానీ ఈసారి రెడ్యూస్ చేయడం జరిగింది. ఈసారి ప్రతి టీంకి 18 మ్యాచెస్ ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఒక్కొక్క టీంతో మ్యాచెస్ మిస్ కావడం అయితే జరిగింది. కాబట్టి షెడ్యూల్లో తెలుగు టైటన్స్ ఏ టీంతో మ్యాచెస్ మిస్ అయింది అనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ లీగ్ వైజాగ్లో ఫస్ట్ మ్యాచ్ ఆగస్టు 29న తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తాలూస్ 8 PM మ్యాచ్ ఉండడం అయితే జరిగింది. సెకండ్ మ్యాచ్ ఆగస్టు 13న యూపీ అదర్స్తో 8 PM ఉండడం అయితే జరిగింది. థర్డ్ మ్యాచ్ సెప్టెంబర్ 3న జైపూర్ పింక్ ప్యాంథర్స్తో 8 PM ఉండడం అయితే జరిగింది. ఫోర్త్ మ్యాచ్ సెప్టెంబర్ 7న బెంగాల్ వారియర్స్తో 8 PM ఉండడం అయితే జరిగింది. ఫిఫ్త్ మ్యాచ్ సెప్టెంబర్ 10న 8 PM ఉండడం అయితే జరిగింది ముంబైతో. తెలుగు టైటన్స్ హోమ్ గ్రౌండ్లో 5 మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరుగుతుంది. 5 మ్యాచెస్లో ఎన్ని మ్యాచెస్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జైపూర్ లీగ్ చూసుకున్నట్లయితే జైపూర్ లీగ్లో ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 13న పునేరి పల్టన్తో 9 PM ఉండడం అయితే జరిగింది. సెకండ్ మ్యాచ్ సెప్టెంబర్ 15న బెంగళూరు బుల్స్తో 8 PM ఉండడం అయితే జరిగింది. సెప్టెంబర్ 17న దబంగ్ ఢిల్లీతో 8 PM ఉండడం అయితే జరిగింది. సెప్టెంబర్ 19న తమిళ తాలూస్తో 9 PM ఉండడం అయితే జరిగింది. ఫిఫ్త్ మ్యాచ్ సెప్టెంబర్ 23న గుజరాత్ జైన్స్తో 8 PM ఉండడం అయితే జరిగింది. జైపూర్ లీగ్లో కూడా 5 మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరుగుతుంది తెలుగు టైటన్స్. ఈ 5 మ్యాచెస్లో ఎన్ని మ్యాచెస్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ లీగ్ చూసుకున్నట్లయితే చెన్నైలో సెప్టెంబర్ 13న పట్నా పైరేట్స్తో, అక్టోబర్ 5న యూపీ అదర్స్తో, అక్టోబర్ 8న హర్యానా స్టీలర్స్తో. చెన్నై లీగ్లో తెలుగు టైటన్స్ 3 మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరుగుతుంది. ఫైనల్ లీగ్ ఢిల్లీలో చూసుకున్నట్లయితే అక్టోబర్ 15న బెంగాల్ వారియర్స్తో, అక్టోబర్ 16న ముంబైతో, అక్టోబర్ 18న పునేరి పల్టన్తో, అక్టోబర్ 19న గుజరాత్ జైన్స్తో, అక్టోబర్ 22న హర్యానా స్టీలర్స్తో. ఢిల్లీ లీగ్లో 5 మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరుగుతుంది. మొత్తం 18 మ్యాచెస్ ఆడడం అయితే జరుగుతుంది తెలుగు టైటన్స్. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ ఏ లీగ్లో ఎన్ని మ్యాచెస్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుగు టైటన్స్ 18 మ్యాచెస్లో ఏ టీంతో 2 మ్యాచెస్ ఆడుతుంది, ఏ టీంతో 1 మ్యాచ్ ఆడుతుందో చూద్దాం. బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ 4 టీమ్స్తో 1 మ్యాచ్ అయితే ఆడడం అయితే జరుగుతుంది. మిగతా టీమ్స్తో 2 మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరుగుతుంది. డిఫరెన్స్ ఇవాల్టి వీడియో తెలుగు టైటన్స్ మ్యాచెస్ షెడ్యూల్పై మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మీ ఫేవరెట్ టీం ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ టీం షెడ్యూల్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.